ఈ దినమునకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము, ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము ఆదికాండము 35వ అధ్యాయము 11-12 వచనాలు చదువుదాం. మరియు దేవుడు, నేను సర్వశక్తి గల దేవుడను, నీవు ఫలించి అభివృద్ధి పొందుము, నీ వలన కలుగును, రాజులను నీ గర్భవాసమున పుట్టెదరు. నేను అబ్రహామునకు ఇచ్చిన దేశమును నీకు ఇచ్చేదను, నీ తరువాత నీ సంతానమునకును ఈ దేశమును ఇచ్చేదనని. చాలు. ఇక్కడ ఈరోజు అంశం ఏంటంటే అభివృద్ధి. ఈరోజు అంశము అభివృద్ధి. అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నారు అంటే, నేను సర్వశక్తి కలిగిన దేవుడను, నీవు ఫలించి. అంటే ఇక్కడ మాట్లాడుతున్నటువంటి వారు ఎవరు అంటే సర్వశక్తి కలిగిన దేవుడైన. మనం ఎందరో మాటలు విని మోసపోతున్నాం, కానీ దేవుని మాటలు వింటున్నాం, కానీ ఆ మాట ప్రకారముగా మనం నమ్మి నడవలేకపోతున్నాం. బైబిల్ చెప్తుంది, నమ్ముట నీవంతైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. కనుక మనం దైవ సన్నిధికి వచ్చింది దేనికి అంటే, దేవుని వాక్యాన్ని నమ్మటానికి, దైవాన్ని నమ్మటానికి, దేవుని బిడ్డలుగా నమ్మి బాప్తిసం తీసుకుని ఆయన బిడ్డలుగా నడవటానికి, ఆయన బిడ్డలుగా జీవించటానికి మనం అందరము కూడా దేవుని మందిరంలోనికి వస్తున్నాం. కానీ మనం ఏం చేయలేకపోతున్నామంటే, నమ్మినటువంటి దేవుని మాటలను మనం విశ్వసించి మనం ప్రయాణము చేయలేకపోతున్నాం. కానీ అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నటువంటి గంభీరమైన మాట ఏమిటంటే, నేను సర్వశక్తి కలిగిన దేవుడను, నీవు ఫలించి అభివృద్ధి పొందు. కనుక దేవుడు ఎవరు అంటే ఒక సర్వశక్తి కలిగిన దేవుడు. కనుక ఆ సర్వశక్తి కలిగినటువంటి దేవుడు ఏం చేస్తాడంటే, నీవు అభివృద్ధి పొందటానికి, నీ విస్తరించడానికి దేవుడు తప్పకుండా నీకు సహాయమును దేవుడు చేస్తాడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. లోకములో మనుషుల యొక్క మాటల మీద మనం విశ్వాసం ఉంచి మోసపోతున్నప్పటికీ మరలా మనం అదే మనుషులను, అదే మాటలను మనం ఏం చేస్తున్నాం, నమ్ముతున్నాం తప్ప సర్వశక్తి కలిగినటువంటి దేవుని మాటలు మాత్రము నమ్మట్లేదు. అనేక సంవత్సరాలు దేవుని మందిరానికి వస్తున్నాం, కానీ మనం ఏం చేయట్లేదు, ఆయన మాటలు నమ్మలేనటువంటి వారుగా, నమ్మి విశ్వాసతలో ప్రభు కొరకు మనం జీవించేవారుగా మనం ఉండలేకపోతూ ఉంటున్నాం. కనుక దేవుడు సర్వశక్తి కలిగినటువంటి దేవుడు కాబట్టి దేవుడు ఏం చేయబోతున్నాడు అంటే, ఆయన మనలను ఫలింపజేసి అభివృద్ధిని దేవుడే కలుగు చేస్తాడు. ఇంకా దేవుడు ఏం చేస్తాడని దేవుడు చెప్తున్నాడంటే, జనముల సమూహములను నీ వలనే కలుగుతాయి, సమూహములు కూడా నీ వలనే కలుగుతాయి. అంత గొప్ప ఆశీర్వాదం దేవుడిస్తానన్నాడు. ఇంకేమని చెప్తున్నాడు అంటే, రాజులను నీ గర్భవాసమున పుట్టెదరు అని దేవుడు సెలవిస్తుంటున్నాడు. కనుక దేవుడు మన యొక్క కుటుంబంలో దేవుడు ఒక ఉన్నతమైనటువంటి బిడ్డను దేవుడు ఇస్తాడు. ఉన్నతమైనటువంటి పరిపాలన చేయవారిని దేవుడు మనకు ఇస్తాడు. ఎప్పుడు ఇస్తాడు దేవుడు మనకు? దేవుడు ఎప్పుడు ఇస్తాడు? మనం దేవుని మాట మనం వినాలి, అప్పుడే మనకు అభివృద్ధి వస్తుంది. మనం చాలాసార్లు మనము దేవుని మాటను నమ్మలేం, దేవుని మాటను విశ్వాసం ఉంచలేం. దేవుని మాట ప్రకారముగా మన యొక్క జీవితాలు మనము కట్టుకోలేకపోతున్నాం. ఆ మాట ప్రకారముగా అబ్రహాము దేవుని మాట విన్నాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. అందుకు ఆయన ఏం చేస్తాడంటే, నీతిగా బ్రతకటము నేర్చుకున్నాడు. ఇక దేవుని వాక్యము నీకు మంచిది అనిపిస్తే, దేవుని మాట నీకు ప్రయోజనం అనిపిస్తే, దేవుని యొక్క మాట ప్రకారముగా నడవటం అనేది మనం నేర్చుకుంటాం. అది నీకు మంచిది కాదన్నప్పుడు నువ్వు దాని మాట లెక్క చేయవు. ఆ మాట ప్రకారముగా నువ్వు నడవటానికి నీ విశ్వాసము నిలపలేవు.
కనుక దేవుని మాట అబ్రహాముకి ఎలా అనిపించిందంటే అది అతనికి నీతిగా అనిపించింది. అందుకే అతడు దేవుని యొక్క మార్గములో ఆయన ప్రయాణము చేస్తూ ఉన్నాడు. చాలామంది యొక్క జీవితాల్లో దేవుని మాట చొప్పున బాప్తిసాలు అయితే తీసుకుంటున్నాం, కానీ మన జీవితాల్లో మనం ఏం చేయట్లేదంటే ఆయన మాట చొప్పున నడుచుకోవట్లేదు. అందుకే మనకు ఆశీర్వాదం రావట్లేదు. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడే. ఆయన ఏదైనా మన పక్షాన కార్యములు దేవుడు జరిగిస్తాడు. కానీ ఎందుకు జరగట్లేదు అంటే మనము ఆయన మాట వినకపోవటం బట్టే దేవుడు మన పట్ల ఆయన ఇచ్చేటువంటి వాగ్దానములను లేకపోతే ఆయన ఇచ్చేటువంటి వాక్య నెరవేర్పు మన జీవితాల్లో నెరవేర్ట్లా. మనకు భయము భక్తి మనకు ఉండలేదు. కనుక ఎవరి జీవితంలోనైనాను పాపము అనేటువంటిది ఒకవేళ మన యొక్క జీవితాల్లో ఉన్నట్లయితే వాటిని మనం ఏం చేయాలి? క్రమక్రమముగా దానిని విడిచిపెట్టాలి. అందుకే అక్కడ చెప్తున్నటువంటి గొప్ప మాట ఏమిటంటే, అప్పుడు దేవుడు అతనితో అక్కడ ఏమన్నాడు? నేను అబ్రహామునకును ఇస్సాకునిచ్చినటువంటి దేశమును మీకు ఇచ్చేదను, ఆ తర్వాత నీ సంతానమును ఈ దేశమును ఇచ్చేదను అతనితో చెప్పాను. కనుక మనం ఏం చేయాలి? ఆ దేశమును మనం పొందుకోవాలి. ఆ దేశములో మనం ఒక ఆశీర్వాదకరముగా ఉండాలి అంటే ఖచ్చితంగా మన యొక్క జీవితాల్లో మనం దేవుని మాట వినాల్సిందే. వింటేనే అభివృద్ధి అనేది వస్తుంది. కనుక ఇంకా మనము అభివృద్ధి చెందాలి అంటే ఏం చేయాలో వాక్యము నుంచి నేను కొన్ని మాటలు చెప్తాను, శ్రద్ధగా విందాం. ఒక్కొక్క మాట మనం నేర్చుకుందాం. నిర్గమాకాండము 23వ అధ్యాయము 30వ వాక్యాన్ని చదువుదాం. మొదటి మాట ఏమిటంటే, నీవు అభివృద్ధి పొంది ఆ దేశమును స్వాధీనపరచుకునే వరకు క్రమక్రమముగా వారిని నీ ఎదుట నుండి, అంటే దేవుడు తన పిల్లలైనటువంటి వారిని అభివృద్ధి పరచడానికి ఐగుప్తు దేశము నుండి వారిని విడిపించి పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి దేవుడు వారిని నడిపించాడు. వారిని నడిపించడానికి ఎన్నో కష్టాలు, ఎన్నో ఆటంకాలు, ఎన్నో ఇబ్బందులు పడాల్సి వచ్చింది. వీటన్నిటి దాటుకుని వారు ఏం చేశారంటే వాగ్దాన దేశంలోనికి వారు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఆ దేశంలో వీరు ఏమవ్వాలి? అభివృద్ధి పరచబడాలి. అభివృద్ధి పరచబడటానికి ఏం చేయాలంటే కొన్ని ఆటంకములను క్రమక్రమముగా తీసేసుకోవాలి. ఆటంకాలు ఏం చేయాలి? క్రమక్రమముగా తీసేసుకోవాలి. దాన్ని ఎవరు తీసేస్తారంటున్నారంటే, నువ్వు నడుస్తున్నప్పుడు, నువ్వు ఆయన మాట వింటున్నప్పుడు నీ అభివృద్ధికి ఆటంకముగా ఉన్నటువంటి ప్రతిదాన్ని దేవుడు తీసేస్తాడు. నేను మంచిగా బ్రతకాలి అనుకున్నప్పుడు నిన్ను మంచిగా బ్రతకనీయకుండా ఏ పాపమైతే అడ్డు వస్తుందో దాన్ని ఆయనే తీసేస్తాడు. నువ్వు మంచిగా జీవించాలనుకున్నప్పుడు నీ మనసులో ఉన్నటువంటి దాన్ని నెరవేర్చడానికి దేవుడే నీకు సహాయమును దయచేస్తాడు. కనుక ఆ దేశంలో నువ్వు అభివృద్ధి చెందాలి అంటే, దేవుడు నీకు ఇచ్చేటువంటి దేశంలో నువ్వు అభివృద్ధి చెందాలంటే, దేవునికి ఇచ్చేటువంటి దైవ సన్నిధిలో రక్షణలో నువ్వు అభివృద్ధి చెందాలంటే, ఆధ్యాత్మికంగా అన్ని విధాలు కూడా నువ్వు ఉన్నతమైన శిఖరాలకి నువ్వు వెళ్ళాలి అంటే నువ్వేం చేయాలో తెలుసండి. నీ జీవితంలో ఏదైతే నీకు అడ్డుగా వస్తుందో ఆ పాపాన్ని ఆ క్రమక్రమంగా దానిని తొలగించుకోవాలి. అది తొలగించుకుందే నువ్వు దైవ సన్నిధికి వచ్చేట వల్ల పెద్ద ఉపయోగం ఏమీ లేదు. మనం హాస్పిటల్కి వెళ్తాం, నీ ఆరోగ్యం కొరకు డాక్టర్ కొన్ని మెడిసిన్ ఇస్తాడు. రోజుకి ఉదయం పూటే 4 వేసుకోమంటాడు. పెద్ద పెద్ద లావులు అవి చిన్నవి. మళ్ళీ నువ్వు పెద్ద డాక్టర్ లాగా 4 ఒకసారి వేసుకుంటే ఎట్టా? 2 వెనక్కి ఇసిరయ్యా ఎవరు చూడకుండా, 2 చిన్నవి మిగుతానులే, సగం ఇప్పుడు వేసుకుంటాను సగం అప్పుడు వేసుకుంటాను అంటే ఎట్టా? కదండి. నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ నీకు ఆరోగ్యం ఇవ్వడానికి ఆయన నీకు కొన్ని మెడిసిన్ ఇచ్చారు. నువ్వేం చేయాలి? ఆ మెడిసిన్ని నువ్వు వాడుకోవాలి. దాన్ని మళ్ళీ నీ మధ్యలో నువ్వేంటి డాక్టర్ లాగా? నువ్వెందుకు మరలా డాక్టర్ యొక్క క్రమాన్ని నువ్వెందుకు చెడగొట్టాలి? నీ క్రమంలో నువ్వెందుకు నడవాలి? కనుక దేవుడు మనకి ఇచ్చేటువంటి క్రమం ఏదైతే ఉందో దానిని పాటిస్తేనే మనకు సంపూర్ణ స్వస్థత వస్తుంది. డాక్టర్ గారు ఏదైతే మనకు క్రమాన్ని ఇచ్చాడో దాన్ని పాటిస్తేనే మనకు ఆరోగ్యం అనేది మనకు వస్తుంది. నువ్వు క్రమం లేకుండా నీ పాపాన్ని, నీ శాపాన్ని నీలో అలాగే పెట్టేసుకుంటే నీకు ఎలా దైవ దీవెనలు వస్తాయి?
వాగ్దాన దేశంలోకి వచ్చినా, రక్షణ పొందినా, బాప్తిసం తీసుకున్నా, నీవు దైవ సన్నిధికి వస్తున్నా, నీలో మార్పు లేకపోతే ఏ మాత్రము కూడా నీవు అభివృద్ధిలోనికి వెళ్ళలేవు అనేటువంటిది వాక్యం మనకు చాలా తేటగా మనతో మాట్లాడుతుంది అని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కనుక ఎవరి జీవితంలోనైనాను పాపం విడిసిన తర్వాతే అసలైనటువంటి దీవెన, అసలైనటువంటి విలువ అనేది మన జీవితాల్లో వస్తుంది. నీ పాపము నీలో ఉన్నంత వరకు నీవు బాప్తిసం తీసుకున్నా, నీవు దేవుని బిడ్డగా నీవు పొందుకోవటానికి, దేవుని దగ్గర అడిగి మేలు పొందుకోవటానికి అర్హత మనకు ఉండదు. జాగ్రత్త. నీ విడిచిపెట్టినప్పుడే దేవుడు నిన్ను అభివృద్ధిలోనికి తీసుకువెళ్తాడు. మరి జీవితంలో ఈ పాపం అనేది ఒక భయంకరమైన అడవిలాగా మనల్ని వ్యాపించింది, మనలో ఉండిపోయింది. అది ఎప్పటి నుంచి ఉంది అంటే, తల్లి గర్భములో పిండముగా ఉన్నప్పుడే నా తల్లిదండ్రులు నన్ను పాపముతోనే నా తల్లి గర్భాన్ని ధరించింది. మరలా నేను నా పుట్టుక, నా ఎదుగుదలంతా కూడా ఎక్కడుంది? పాపములోనే నేను ఎదుగుతున్నాను. ఇంత పాపాన్ని పెరిగిపోయిన మనము వెంటనే పాపం అనేది కడిగివేయబడద్దా? ఆ చూపులు పోతాయా? ఆ హృదయములట ద్వేషము, అసూయ, కక్ష ఇవన్నీ పోతాయా? విషమ ఆలోచనలు పోతాయా? మరి ఇవన్నీ క్రమక్రమంగా తీసేసుకోకుండా, పరిశుద్ధత నీలోకి రాకుండా దేవుడు నీకు ఏ విధముగా సహాయమును, అంతేనా? ఏ విధముగా దేవుడికి సహాయం చేస్తాడు అంటే, దైవ సన్నిధికి వచ్చే బాప్తిసం తీసేసుకుంటే ఇక దేవుడు ఇచ్చేస్తాడా? మార్పు చెందవా? మార్పు కొరకు ప్రయత్నం చేయవా? మార్పు చెందటానికి కదా, ప్రభు యొక్క బిడ్డగా ఉండటానికి కదా బాప్తిసాలు తీసుకుంది. నీకు దేవునికి దూరముగా ఉన్నంతకాలం ఏడిపించావు, దేవుని దగ్గరకు వచ్చి కూడా దేవుని ఏడిపిస్తావా? దేవుని బిడ్డగా మార్పు చెందుతానని చెప్పిన తర్వాత కూడా ఇంకా ఆయనని దుఃఖపెడుతూనే నీ జీవితాన్ని కొనసాగిస్తావా? ఆలోచించండి. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు, ఆయన మాట తప్పేవాడు కాదు. ఆయన ఏ మాట అయితే నీకు ఇచ్చాడో, ఏ మాట ప్రకారం అయితే నిన్ను ఆ దేశాన్ని విడిచిపెట్టి రమ్మని చెప్పాడో ఆ దేశాన్ని ఇచ్చాడు. ఆ దేశంలో నువ్వు అభివృద్ధి చెందాలంటే నువ్వేం చేయాలి? ఆ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పాపాన్ని క్రమక్రమముగా తొలగించి వేసుకోవాలి, తీసేసుకోవాలి. క్రమక్రమముగా నువ్వు తీసేసుకోవాలి. నీ జీవితంలో ఏ పాపము దాచబడి ఉందో, ఏ పాపం అనేటువంటిది నీ మీద ఏలుబడి చేస్తుందో అది దేవుడికి తెలుసును, అది నీకును తెలుసు. కాబట్టి దానిని ఎప్పటికప్పుడు మనం ఏం చేయాలి? తీసేసుకుని దేవుని దగ్గర మనం ఏం చేయాలంటే, ఆయన బిడ్డలుగా, ఆయన మాట వినేవారుగా, ఆయన మాట చొప్పున నడుచుకునేవారుగా మనం ఉండాలి. నా దగ్గర ఏముందండి, నేను మంచిదాన్ని అని ఒక వేషధారణతో కానీ దేవుని దగ్గర మాట్లాడేవా, నీ జీవితంలో అభివృద్ధిని నువ్వే కోల్పోతున్నావు. దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదానికి నువ్వే దూరం అయిపోతున్నావు. ఈ దైవ సన్నిధి సామాన్యమైనది కాదు. ఇది నిన్ను దీవించి ఆస్వాదించే స్థలం. ఇది ఈ దైవ సన్నిధానికి నువ్వు వచ్చుతున్నప్పుడు నీ ప్రవక్తను జాగ్రత్తగా చూసుకోవాలి. వేషధారులాగా మన వేదికడు కాసేపు భక్తిగా భావాలతో కూర్చున్నట్లుగా, భక్తి భావాలతో నడుస్తున్నట్లుగా, భక్తి భావాలతో మనం ఉన్నట్లుగా ఒకవేళ మనం ఇక్కడ ఉన్నట్లయితే నీ వేషధారులను దేవుడు అంగీకరించేవాడు మాత్రం కాదు దేవుడు. అందుకన్నాడు, మోసపోకుడి దేవుడు వెక్కిరించబడు. నీ జీవితంలో నీవు వెక్కిరించబడటానికి కాదు ఇక్కడికి వచ్చింది. నీవు ధన్యురాలు అవ్వటానికి, నీవు ధన్యుడు అవ్వటానికి, నువ్వు ఫలించటానికి, నీవు అభివృద్ధి చెందటానికి, నీవు విస్తరించడానికి, నీలో ఉన్న శాప పాపములని దేవుడు తీసివేసి నిన్ను సమాజంలో ఒక ఆశీర్వాదకరమైన వ్యక్తిగా నీ జీవితాన్ని నిలబెట్టడానికే దేవుడు నిన్ను ఈ స్థలములోనికి తీసుకుని వచ్చారు. ఇంకా మనం మార్పు చెందుకోకుండా మన పాపదోషములన్నిటిని మన హృదయంలోనే అన్నీ దాచిపెట్టేసుకుని పైకి కనిపించే వాటిని అన్నిటిని ఊరికినే పైన మనం వాటిని తీసేసుకుంటూ, పైన మనం ఏదో ఒక బైబిల్ పట్టుకుని పైకి ఏదో మనం ఉన్నటువంటి ఆ పై తాళ్ళు బోళ్ళని తీసేస్తూ, లేకపోతే పైన ఉన్న నాగలివన్నీ తీసేస్తూ వేషధారణతో ఉండొద్దు. జాగ్రత్త. చూస్తున్న దేవుడు
సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయన నీ నడక, నీ పడక, నీ ఆలోచనలు, నీ పద్ధతులు అన్ని దేవుడు ఆయన ఎరిగినవాడు. అందుకే ఎరిగిన దేవుడి దగ్గర దావీదు ఏం చేశాడు? సరి చేసుకున్నాడు. కన్నీటితో ఒప్పుకోలు ప్రార్థన చేశాడు. ఒప్పుకున్న ప్రతి దానిని ఏం చేశాడు? ఆయన విడిచిపెట్టాడు. మనం ఒప్పుకుంటున్నాం, ప్రార్థన చేస్తున్నాం, విడిచిపెట్టలా. విడిచిపెడితే కొన్ని రోజులు విడిచిపెడుతున్నాం, కొన్ని నెలలు విడిచిపెడుతున్నాం, మళ్ళీ యథావిధిగా మళ్ళీ వాటిని మనలో చేర్చేసుకుంటున్నాం, మనం వాటితో కలిసిపోతున్నాం, మళ్ళీ యథావిధిగా లోకస్తులాగా మన జీవితాలు వెళ్ళిపోతున్నాయి. జాగ్రత్త. నీవు అంతకంతకు ఏమవ్వాలి? వర్ధిల్లాలంటే ఏం చేయాలి? క్రమక్రమముగా నీవు అభివృద్ధి చెందటానికి ప్రతి ఆటంకాన్ని తొలగించుకోవాలి. తొలగించే దేవుని మాట వినండి. ఆయన ప్రతి సమస్యను తొలగిస్తాడు. నీవు అభివృద్ధి చెందటానికి ఆయనే దివ్యకరమైన మంచి మార్గాన్ని దేవుడు ఏర్పాటు ఆయన చేస్తాడు. సరే, రెండవదిగా మనం చూసినట్లయితే ఆదికాండము 17వ అధ్యాయము 1వ వాక్యం చదువుదాం. ఆదికాండము. అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి కలిగిన ఎప్పుడు ఆయనకి ప్రత్యక్షమైంది? అప్పుడు కూడా దేవుడు ఏమంటున్నాడు? ఏ వయసులో? ఇప్పుడు మన వయసులో ఇంక ఎన్ని దారులు తొక్కుతామో, ఎన్ని రకాలుగా మన ప్రవక్తన ఉంటుందో. చింత చచ్చినా మరి ప్రభు అబ్రహామును చూసిన దేవుడు మనల్ని కూడా చూస్తున్నాడా? అబ్రహాముతో మాట్లాడిన దేవుడు మనతో మాట్లాడుతున్నాడా? అబ్రహాము దేవుని యందు విశ్వాసత కలిగి నడుస్తున్నటువంటి వాడినే ప్రభు ఏమంటున్నాడు? నేను సర్వశక్తి కలిగిన దేవుడును, నీవు నా సన్నిధానములో ఎలా నడుచుకోవాలి? మరి ఇన్ని నిందలు, ఇన్ని మనలో పెట్టుకుని ప్రభువా నాకు అన్నీ ఇచ్చేనైనా అభివృద్ధిలోకి వెళ్తావా? ఆలోచించండి. నీవు అభివృద్ధిలోకి వెళ్ళకపోవటం, నీ ప్రార్థన ఫలించకపోవటం కారణం ఏమిటంటే నీలో అనేకమైనటువంటి నిందలతో కూడినటువంటి జీవితము నీలో ఉంది. ఇంకా భయభక్తులు లేవు, దేవుని మాట చొప్పున నడుచుకునే స్వభావం లేదు, దేవుని మాటకు భయపడేటువంటి స్వభావం లేదు. నీ క్షేమము కొరకు, నీ ఆశీర్వాదాల కొరకు, నీ ప్రయోజనం కొరకు, నీ మేలు కొరకు ఏ నింద వచ్చిన పర్వాలేదు, ఏమై పరిపాలన నేను బ్రతకాలంటే నేను సంపాదించుకోవాలి. ఇలా మనము ఏం బ్రతుకంటాం? దీన్ని చెప్పాలి, మనమే చెప్పాలి. ఏం బ్రతుకు మంది? ఏం బతుకండి మంది? ఇసురుగా చెప్పట్లే మీరు. కక్కిన దాన్ని తినేటువంటి బ్రతుకు మంది. ఇది వద్దు నాయనా అంటున్నావు, దీన్ని విడిచిపెట్టేస్తున్నావు నాయనా అని ప్రార్థన చేస్తున్నావు, ఏడుస్తున్నావు. మళ్ళీ అదే ఇప్పుడు ఆ పని ఏం చేస్తుంది? కక్కిన దాన్ని తినేదేది? మనుషులు తినరు, నువ్వు కక్కిన దాన్ని తింటావా? మరి ఎవరు తింటారు? అంటే మనం ఏం చేస్తున్నాం దేవుని సన్నిధిలో? అలా ఉంటే ఆశీర్వాదాలు వస్తాయా? అలా ఉంటే మన బ్రతుకుకి దేవుడు ప్రతిఫలాలు ఇస్తాడా? అలా ఉంటే దేవుడు మన బ్రతుకుకి మార్కులేసి నువ్వు దేవునికరంగా ఉండు నాయన దేవుడు సహాయం చేస్తాడా? జాగ్రత్త. దేవుని ఆశీర్వాదములు అనేటువంటివి దేవుడు ఇవ్వాలనే సర్వశక్తి కలిగిన దేవుడిగా ఉన్నాడు. మన జీవితాలలో దేవుడు ఏం కోరుతున్నాడంటే ఆయన సన్నిధానములో మనమంట ఇంకను మనము ఏం చేయాలంట? నిందారహితులుగా నడుచుకోవాలి. హల్లెలూయా.
ఇప్పుడు మనం రక్షణ పొందిన తర్వాత ఇప్పటికి ఎన్ని నిందలు వస్తున్నాయి మన మీదకి? ముసలోళ్ళ మీద కొన్ని నిందలు వస్తున్నాయి అంటే వాళ్ళ మీద కూడా వస్తున్నాయి. సరే, కుర్రోళ్ళ మీద సంగతి అంటే అటు వదిలేయండి. ఏంటి అసలు? ఎప్పుడు మనం మార్పు చెందేది? ఎప్పుడు దేవుని బిడ్డలుగా ఆయన సన్నిధానంలో మనము ఆయన కొరకు మనం బ్రతికేది? మనం చేసుకున్న నిబంధన, మనం చేసుకున్న తీర్మానం, మనం చేసుకున్న కట్టుబాటు ఏదైతే ఉందో దాని కొరకు ఎప్పుడు మనం నిలబడేది? నిబంధన మీరితే, కట్టుబాట్లు మీరితే, మాట తప్పితే గౌరవం ఉంటుందా? విలువ ఉంటుందా? నీ కార్యాలు జరుగుతాయా? జాగ్రత్త. మనమందరం ఒక నిబంధన జనులు, దేవుని పిల్లలుగా మనం బ్రతకటానికి తీర్మానము చేసుకుని దేవుని మందిరంలో ఉన్న మనము జాగ్రత్త. బ్రతుకుస్తున్నామా లేదా? నిందాస్పదముగా ఉన్నామా ఆయన బిడ్డలుగా? ఈ నిందాస్పదముగా ఉంటూ, ప్రభువా ఇక నాకు సహాయమును, నన్ను దీవించునైనా, నా ప్రార్థన ఎందుకు వినట్లేదు, ఎందుకు నేను దీవించబడట్లేదు అని ఒకవేళ మరలా తిరిగి దేవుని మీదే నింద వేస్తున్నావా? మార్చుకోండి. ఆ నిందాస్పదమైన జీవితాన్ని తీసేసుకోండి. క్రమక్రమముగా దేవుని బిడ్డల యొక్క ఆ దైవ చిత్తానుసారంగా నడుచుకోండి. ప్రభు తప్పకుండా మీకు చక్కని సహాయాన్ని దేవుడిస్తాడు. బైబిల్లో దేవుడు చెప్తున్న మంచి మాటలు. అబ్రహాము నిందలేనటువంటి వాడుగా నీతిగల దేవునిపై ఆధారపడేటువంటి విశ్వాస జీవితమే అతనికి అత్యధికమైనటువంటి అభివృద్ధిని కలుగు చేసింది. అతని యొక్క అభివృద్ధికి కారణం ఏమిటంటే, అతని యొక్క జీవితంలో దేవుని మాట విని నింద లేకుండా మంచి జీవితాన్ని ఆయన కలిగి ఉంటున్నాడు. కాబట్టి అతడు అడుగుపెట్టి ప్రతిదాన్ని దేవుడు. మరి మనలో ఎన్నో నిందలు ఉండి అన్ని దీవించబడు, అన్ని దీవించండి. దేవుడే నాకులా పిచ్చోడేంటి? ఏమన్నా నాకులా పిచ్చోడా దేవుడు? జాగ్రత్త. దేవుడు మన నడకను, మన పడకను అన్ని జాగ్రత్తగా పరిశీలన చేస్తున్నాడు. కాబట్టి ఒకటి, మనము ఆ వాగ్దాన దేశంలోనికి దేవుడిని తీసుకువెళ్ళినందుకు తెలుసా? ఐగుప్తు దేశంలోని శ్రమలోని బాధలోని కన్నీరు దేవుడు చూశాడు. వాటిని విడిపించి ఆ పాలు తేనె ప్రవహించే దేశములను అత్యధికముగా దీవించబడాలి. ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు దీవించబడటానికి దేవుడు నేను ఆ స్థలంలోకి చేర్చిన తర్వాత దేవుడు మనతో మాట్లాడేది ఏమిటంటే, అక్కడ ఉన్నటువంటి ప్రతి పాపాన్ని క్రమక్రమముగా తీసివేసుకుని అభివృద్ధిలోకి వెళ్ళునాయన. నువ్వు దేవుని పిల్లగా, దేవుని బిడ్డగా వచ్చిన తర్వాత మనలో ఎన్నో పాపాలను మనం ఇంకా జయించాలి. మనలో ఉన్నటువంటి అనేకమైన పాపములను మనం ఏం చేయాలి? వాటిని మన నుండి వేరు చేసుకోవాలి. అంతేగాని బాప్తిసం తీసుకున్నాను, నేను మంచివారిని, ప్రభు బలంలోకి వచ్చేస్తాను, మంచిదాన్ని అనుకున్నావా? అక్కడే నువ్వు పప్పులో గాలేస్తున్నావు. చాలామంది నేను బాప్తిసం తీసుకున్నాను, నేను ప్రభు బలంలో ఉన్నాను, నా ఇంత పరిశుద్ధురాలు, ఇక నా ఇంత మంచోళ్ళు లేడు అన్నట్టుగా బిల్డప్ ఇస్తున్నారు. జాగ్రత్త. నీలో ఉన్నటువంటి ప్రతి పాపమును జయించటానికి, లేదా వాటిని నీ నుండి వేరు చేయటానికి ఇప్పుడు దేవుని కృప నీకు తోడైంది. దేవుని కృపతో నువ్వేం చేయాలి? వాటన్నిటినీ జయించాలి. నువ్వు జయించినప్పుడే ఆయనతో కూడా ఉండటానికి, నువ్వు జయించినప్పుడే ఆయన నీ కొరకు చిత్తపరిచిన వాటిలో నీవు కూడా దినదినం అభివృద్ధిలోనికి వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. లేకపోతే అవి నీకు ఎప్పుడు కూడా ఊరి బండగానే, లేకపోతే నీకు ఎప్పుడు కూడా అవి నీ యొక్క జీవితానికి అడ్డుబండగానే మిగిలిపోతాయి. జాగ్రత్త. మనం దేవుని పిల్లలుగా రూపాంతరం చెందుకోకుండా మన ఊరికే దేవుని మందిరానికి వచ్చి కూర్చుంటే, దేవుని మందిరంలోకి వచ్చేటువంటి మనము ఒకవేళ బైబిల్ మోసుకుని వస్తే దైవ ఆశీర్వాదాలు వస్తాయంటే ఎంతమందిని మోసేస్తారు? పెద్ద పెద్ద సిలువులు మోయట్లేదా మెళ్ళ వేసుకుని? పెద్ద పెద్ద సిలువులు మోయట్లేదండి. ఇవన్నీ మోస్తే ఆశీర్వాదాలు రావండి. మనం ఏం చేయాలి? ఆయన మందిరంలో నిందారహితులుగా ఉండాలి. దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు మన ప్రవక్త జాగ్రత్తగా, ఆయన చూస్తున్న దేవుడు మన నడక పడక అని ఆయనకి తెలుసు. చూస్తున్న దేవుని దగ్గర కూడా మనం తోక జాడిస్తే, చూస్తున్న దేవుని దగ్గర కూడా భయం లేకుండా, భక్తి లేకుండా మన జీవితాలు అలాగే మనం ఉంచుకుంటూ పోతే
నీకు అభివృద్ధి వస్తుందా? నీకు క్షేమం వస్తుందా? నీకు దేవుని యొక్క కృప అనేది నీకు దొరుకుతుందా? ప్రభు చెప్పేది ఏంటంటే మనస్సు మారి రూపాంతరం చెందండి. దేవుని పిల్లలు మనస్సు మార్చుకోండి, భక్తి మార్గాల్లోకి రండి, దేవుని మాట చొప్పున నడుచుకోవటం నేర్చుకోండి, దేవుని మాట చొప్పున పనిచేయటం నేర్చుకోండి. దేవుడు ఖచ్చితంగా నిన్ను అభివృద్ధిలోనికి, నీ కుటుంబాన్ని తీసుకువెళ్తాడు, నీ బిడ్డలను తీసుకువెళ్తాడు. నీ కుటుంబం నుంచి నీ బిడ్డలను జనసమూహములుగా మారుస్తాడు. నీ కుటుంబం నుండి దేవుడు రాజులను దేవుడు తీసుకొస్తాడు. అనేక మంది ఇంజనీర్ని దేవుడు తీసుకొస్తాడు, డాక్టర్ని దేవుడు తీసుకొస్తాడు, ధనమును సంపాదించే ఒక గొప్ప వ్యాపారవేత్తను దేవుడు తీసుకొస్తాడు. నీవు దేవుని మాట వింటే దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మనం అభివృద్ధిలోకి వెళ్ళాలంటే మనం ఏం చేయాలి? నిందారహితులుగా ఆయన మందిరములో మనం ఉండాలి, నడుచుకోవాలి. అప్పుడే దేవుని ఆశీర్వాదాలు మన మీదకి మనకు వస్తాయి. మన బ్రతుకులో పెట్టుకొని పైకి మాత్రం కొండంతా గడిగితే లోపలంతా అట్టగా పెట్టుకొని సుఖమేముంది? అందుకన్నాడు మీరు పైన కడుగుతారు కానీ లోపలంతా అన్నాడా? లోపలంతా అలాగే ఉందని చెప్తున్నాడా? చాలామంది పైకి మాత్రమే శుద్ధులుగా, పైకి మాత్రమే సమర్పణ కలిగిన వారుగా, పైకి మాత్రమే భక్తి కలిగిన వారుగా ఉన్నారు. కానీ వారి హృదయం దేవునికి దూరముగా ఉంది. వారి అక్రమాలు, అన్యాయాలు, మోసము, లోక సంబంధమైన పరిస్థితులు వారి జీవితాల్లో అలాగనే ఉన్నాయి. ఇలా ఉన్నంత కాలము నీకు అభివృద్ధి లేదు. ఇలా ఉన్నంత కాలము దేవుడు నీకు ఏ సహాయమును చేయడు. దీనివల్ల నువ్వు మందిరానికి వచ్చిన ఉపయోగం ఏమీ లేదు. అలాంటి వాళ్ళు రాకుండా ఉండటమే బెస్ట్. అలాంటి వాళ్ళు బాప్తిస్తా తీసుకోకుండా ఉండటమే బెస్ట్. ఎంతకాలం దేవుని మోసం చేస్తావు? ఎంతకాలం దేవుని మందిరం అభివృద్ధి చెందకోకుండా వాక్యం చెప్తున్న దైవజనుల్ని సంఘములోనికి అనేక మంది రాకుండా ఎంతకాలం అడ్డుబండగా ఉంటావు? నీ సాక్ష్యమే కదా, నీ ప్రవక్తనే కదా. వారి మందిరంలోకి వెళ్ళేటువంటి వారు మార్పు లేరండి, వారి మందిరంలో ఉన్నటువంటి వారికి భయం లేదండి, వారి మందిరంలో ఉన్నటువంటి వారికి ప్రార్థన లేదండి, వారి మందిరంలో ఉన్నటువంటి వారికి సేవకుని భయం లేదండి. ఎంతకాలం అనిపిస్తావు? నీ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ, నీ ఇష్టానుసారం జీవిస్తూ నీ మందిరానికి, దేవుని యొక్క సంఘమునకు, అనేక ఆత్మలకు అడ్డుబండగా మనము ఉండటానికి వీలులేదు. అందుకు మనం దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు మనం ఎలా ఉండాలంటే నిందారహితులుగా మనం ఉండాలి. అప్పుడు దేవుడు నిన్ను, నీ పిల్లలను దేవుడు అత్యధికముగా దేవుడు ఆస్వాదిస్తాడు. ఇక మూడవదిగా మనం చూసినట్లయితే ద్వితీయోపదేశకాండము 6:3 చదువుదాం. 6:3 చదువుదాం. నీతో చెప్పిన ప్రకారము పాలు తేనెలు ప్రవహించు దేశంలో మేలు కలిగి బహుగా అభివృద్ధి నొందినట్లు వాటిని విని అనుసరించి నడుచుకొనవలెను. హల్లెలూయా. కాబట్టి ఇశ్రాయేలు, నీ పితరుల దేవుడైన యెహోవా నీతో చెప్పిన ప్రకారము పాలు తేనెలు ప్రవహించే దేశములో మేలు కలిగి బహుగా అభివృద్ధి నొందినట్లు నీవు వాటిని విని అనుసరించి. అది ఇప్పుడు మనం ఏం చేయాలి? అనుసరించి. మరి విని అనుసరించుకోకుండా అభివృద్ధి ఎలా వస్తుంది? విన్నవాడు ఏం చేస్తాడు? అనుసరిస్తాడు. అనుసరించేవాడు దేవుడు ఏం చేస్తాడు? బాల నమ్మకంగా ఉన్నామని చెప్పి దేవుడు ఏం చేస్తాడు? అనేకమైన వాటి మీద అన్నీ తెలుసు. మనకి అన్నీ తెలిసినవే పెద్ద సమస్య. బాగా చదువుకున్నవాడేనంటే ఏమంటాడు? కాకరకాయ అనమంటే అసలు తెలివి ఉంటేనే పెద్ద సమస్య. తెలివి లేకపోయింది అనుకోండి, ఏది చెప్తే అది పట్టుకుని ఆలాడుతావు. ఇప్పుడు మనకు వచ్చే సమస్య ఏంటంటే మనకు తెలివి ఎక్కువ. ఈ తెలివి ఎక్కువై మనం ఏం చేస్తామంటే చెప్పిన మాట మనమేనో అన్నీ నాకే తెలుసు అన్నట్టుగా,
డాక్టర్ గారు ఎంబీబీఎస్ చదివినా, నువ్వు జబ్బు కోసం డాక్టర్ దగ్గర స్వస్థత కొరకు వెళ్ళినా, ఆయనకంటే నేనే తెలివిగా అన్నట్టుగా ఆయన ఇచ్చిన ట్యాబ్లెట్లు వేసుకో, ఆయన చెప్పినట్లుగా ఉండవు. ఎట్లా కుదురుద్దండి? ఎట్లా కుదురుద్ది? జాగ్రత్త నీ జీవితంలో. కనుక దేవుడు చెప్పేటువంటి గొప్ప మాట ఏమిటంటే, ఆ దేశంలో మనందరము కూడా అభివృద్ధి చెందాలి, మనకు జీవితాలు ఉన్నతముగా ఉండాలంటే, ఆ దేశంలో మనకు మేలుకరముగా బహుగా అభివృద్ధిలోనికి మనకు జీవితాలు వెళ్ళాలంటే, మనం ఆయన మాట విని ఆయన మాట ప్రకారం మనం ఏం చేయాలి? అనుసరించి నడుచుకోవాలి. మనం వింటున్నామా? వింటున్నాం. మరి అనుసరిస్తున్నావా? ఇక్కడే సమస్య. అనుసరిస్తున్నావా అనేది ఇక్కడే సమస్య. అనుసరణలోనే ఉంది. దుష్టుల ఆలోచన ఉంటుంది, పాపుల మార్గం ఉంటుంది, అపహాసకు కూర్చుండే అన్నీ ఉంటాయి. ఆదివారం మాత్రం మళ్ళీ వచ్చి బైబిల్ ఎక్కడుందో దేవుడు అడుక్కుని, ఎవరు కనపడకుండా ముసుకేసుకుని, అసలు ఎంత విధేయతతో కూర్చుంటామో, ఎంత వినయం కూర్చుంటామో, మళ్ళీ ఇంటికి వెళ్ళి కానించి దుష్టుల ఆలోచన, పాపుల మార్గము, అపహాసకులు కూర్చుండే మళ్ళీ యథావిధే. ఇలా నీ బ్రతుకున్నంత కాలము నువ్వు దేవుని కొరకు ఏమి ఫలిస్తావు, ఏమి మాట ప్రకారము నడుచుకుంటావు, ఏది విడిచిపెట్టమని అది విడిచిపెడతావు, ఎక్కడ నువ్వు దేవునికి విధేయత కలిగి బ్రతుకుతావు. దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందా? లోబడకపోతే, అనుసరించకపోతే, ఇవన్నీనేమో నీ ఇష్టానుసారంగా ఏమి తిందుమా, ఏమి త్రాగుదామా, ఏమి ధరించుకుందామా నీ ఇష్టానుసారంగా వెళుతూ దైవ సన్నిధికి వచ్చి మాత్రం ప్రార్థన చేయగానే ఏం జరగాలి? కార్యాలు. ఏదో పెద్ద దేవకన్యకు వచ్చినట్టుగా, అడగంగానే దేవుడు ఏదో ఇచ్చేసినట్టుగా, ఇవ్వాలన్నట్టుగా మనం ఆర్డర్లు వేయటం. బైబిల్ మనకు బోధిస్తున్నటువంటి మూడవ మాట ఏమిటంటే, దేవుని వాక్యమును విని దాన్ని ఏం చేయాలి? మనము అనుసరించినప్పుడే మనకేమొస్తుంది? అభివృద్ధి అనేది వస్తుంది. కనుక ఈ సంవత్సరం ఎక్కువగా దేవుని గురించినటువంటి మాటలు ఎక్కువగా చదువుదాం, విందాం, వాటిని గైకొందాం, నేర్చుకుని వాటి ప్రకారముగా నడుచుకోవటానికి ప్రయత్నము చేద్దాం. క్రమక్రమంగా రావాలి. ఇవన్నీ ఒకేసారి వస్తాయా? క్రమక్రమంగా రావాలి. ఆ క్రమక్రమంగా దేవునిలో నువ్వు అల్లుకుపోవాలి, క్రమక్రమంగా దేవుని హత్తుకోవాలి. అందుకు దేవుడు ఏమంటున్నాడంటే, దూరస్తులైన మనల్ని దేవుడు ఎందుకు పిలుచుకుని ఏర్పాటు చేసుకున్నాడంటే, మన ఫలములు నిలిచి ఉండాలి, మనం ఫలించాలని, మన ఫలములు నిలిచి ఉండాలని దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మరి మనం ఏం చేస్తున్నాం? ఫలములు లేని వారుగా ఉన్నాం. వెతికినప్పటికీ కూడా విశ్వాసత లేని వారుగా ఉన్నాం. వెతికినప్పటికీ కూడా పరిశుద్ధత లేని వారుగా ఉన్నాం. వెతికినప్పుడు కూడా భయము లేని వారుగా ఉన్నాం. వెతికినప్పటికీ కూడా దేవుని యొక్క చిత్తానుసారంగా మనం నడుచుకునేవారుగా లేకుండా పోతున్నాం. ఇలా నీ ఉన్నంత కాలము నీ కుటుంబానికి, నీ బిడ్డలకు, నీ సంఘానికి ఏ అభివృద్ధి రాదు. కనుక అభివృద్ధి రావాలంటే అభివృద్ధి పరిచేటువంటి దేవుని మాటను మనము విని ఆ ప్రకారముగా మనము నడుచుకోవాలి. అలా నడుచుకున్నాడు అబ్రహాము. దేవుడు అతనిని ఏం చేశాడు? గొప్పగా దేవుడు ఆయనని ఆస్వాదించాడు. గొప్పగా దేవుడు ఆస్వాదించాడా? దేవుడు నిన్ను కూడా ఆస్వాదించాలని ఆశ ఉంది. దేవుని మందిరంలో నీవు కూడా దీవించబడాలని ఆశ ఉంది. అయితే నీవు అబ్రహాము నడిచినట్లుగా మనకు నడుచుకోవాలి. విశ్వాసతలో నడవాలి, భక్తిభావంలో నడవాలి. ఆయన కొరకు నమ్మకస్తులుగా మన జీవితాలు ఉంచబడాలి. నాలుగుగా మనం చూసినట్లయితే యోబు గ్రంథము 22వ అధ్యాయము 23వ వాక్యం చదువుదాం. యోబు గ్రంథము 22వ అధ్యాయము 23వ వాక్యం చదువుదాం. సర్వశక్తిని వైపు నీవు తిరిగిన ఎడల, నీ గుడారములో నుండి నీవు అభివృద్ధిని, అది
ఎవరి వైపు తిరగాలి? సర్వశక్తి కలిగినటువంటి దేవుడిని అభివృద్ధి పరిచే దేవుడు కాబట్టి ఆ అభివృద్ధి పరిచేటువంటి దేవుని వైపు ఏం చేయబడాలి? మనము తిరిగి ఏం చేయాలంటే మన గుడారములో ఉన్న దుర్మార్గమును ఏం చేయాలి? దూరముగా తొలగించేసుకోవాలి. మనలో ఉన్న దుర్మార్గపు ఆలోచనలు, దుర్మార్గపు పనులు, దుర్మార్గపు స్నేహ సంబంధాలు ఇవన్నీ మనలో అలాగే పెట్టుకుని మనం ప్రార్థన చేసేసి బైబిల్ పట్టుకుని వచ్చేసి ఇక్కడ కూర్చుంటే దేవుడు కార్యాలు చేసేస్తాడా? ఇక దేవునికి ఇవ్వాల్సిన అన్ని ఇచ్చేస్తాడా? చెప్పరేంటండి? ఇప్పుడు మనం ఏం చేయాలి? దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు మన ప్రవర్తన జాగ్రత్తగా, ఆయన చూస్తున్న దేవుడు, ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. మన నడక పడక ఆయనకు అన్నీ తెలుసు, ఆయనకు మరుగో ఉన్నది ఏది లేదు. మరి ఇన్ని తెలిసి మనం ఆయన దగ్గరికి వచ్చి నేనంతా ఎరగానే ఉన్నాను అని గురిగింజలాగా అనుకుంటేట, నేనంతా బాగున్నానంటే ఎట్లా? మన నడక మన పడకాన్ని ఎవరికి తెలుసు? తెలిసిన దేవుని దగ్గర మనం ఏం చేయాలి? మన నడక పడకను గురించి దేవుని దగ్గర ఒప్పుకోవాలా? దేవుని దగ్గర సరి చేసుకోవాలా? అతిక్రమములను దాచిపెట్టేవాడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు. మనం కనికరించబడాలన్నా, మనం అభివృద్ధి పొందాలన్నా, మనం క్షమించబడాలన్నా, దేవుడు నిన్ను నీ ప్రార్థనను విని దేవునికి సహాయం చేయాలన్నా నీ అతిక్రమ నీ పాపములన్నీ ఒప్పుకోవాల్సిందే. అందుకే దావీదు అంటాడు, నా అతిక్రమ పాపములని నీకు తెలిసే ఉన్నవి నాయనా, నీ దృష్టి ఎదుట నేను చెడుతనమును పాపమును చేశాను. తెలిసే ఉంది. జాగ్రత్త. ఇక్కడికి వచ్చిన నీవు నేను మన పాపములు దేవునికి తెలిసినప్పుడు మన పాపములు దాచిపెట్టుకోకుండా, అయ్యా నీకు విరోధముగా నేను పాపము చేశానయ్యా అని ఒప్పుకోండి. ఖచ్చితంగా దేవుడు నీకు సహాయమును చేస్తాడు. ఖచ్చితంగా దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు అత్యధికముగా దేవుడు అభివృద్ధిలోనికి దేవుడు తీసుకువెళ్తాడు. నీ గుడారములో అంటే నీ శరీరములో లేకపోతే దేవుని ఆలయములో నీ పాపమును అలాగే, నీ దుర్మార్గమును అలాగే పెట్టుకుని నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు నీకు ఏ సహాయమును చేయడు కదా. నీకు ఏ సహాయం చేయకపోవటమే కాదు, అనేకమైన కీడులు, అనేకమైన శోధనలు, అనేకమైన శత్రుత్వాలు, అనేకమైనటువంటి శ్రమలు, బాధలు మన మీదకి వస్తాయి. జాగ్రత్త. అందుకే మనందరం కూడా ఏం చేయాలి? మన దుర్మార్గతను దూరముగా తొలగించుకున్నప్పుడు దేవుని ఆశీర్వాదం అనేది మన మీదకి వస్తుంటుంది. మన గృహాలలో ఉన్నటువంటి దుర్మార్గము, అలాగనే మన యొక్క కుటుంబాలలో ఉన్నటువంటి దుర్మార్గమును, అలాగే మన బిడ్డల్లో ఉన్నటువంటి దుర్మార్గమును, అలాగనే మన వ్యాపారంలో ఉన్నటువంటి దుర్మార్గమును, అలాగనే మన ఉద్యోగాల్లో ఉన్నటువంటి దుర్మార్గమును, ఇవన్నీ మనం ఏం చేసేయాలి? తీసేసుకోవాలి. మంచిగా దేవుడు మనకి ఇచ్చిన దాంతోనే మన బ్రతకటం అనేది మనం నేర్చుకుంటే దేవుడు ఖచ్చితంగా దేవునికి సహాయమును దయచేస్తాడు. ఐదవదిగా మనం చూసినట్లయితే సామెత గ్రంథము 11వ అధ్యాయము 24 వచ్చిన చదువుదాం. సామెత గ్రంథము 11వ అధ్యాయము 24వ వాక్యాన్ని చదువుతున్నాం. వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికంటే తక్కువ ఇచ్చి లేమికి. ఈ మాట మనమే ఆలోచించుకుందాం. నెలకి ఎన్ని వారాలు? 5 వారాలు. 5 వారాల్లో మనం ఎన్ని పొదలేస్తున్నాం? అటు చూస్తారండి. ఇంకా వారానికి 10 వేస్తే నెలకి ఎన్ని పొదులు అవుతున్నాయి? 5 పొదులు. ఎంత అవుతుంది? అవి వెదజల్లినట్టేనా? మరి నువ్వు వెదజల్లుకోకుండా అభివృద్ధి ఎలా వస్తుంది? నీ పొలములో పంట పండాలంటే ఏం చేయాలి? విత్తనాలు పట్టుకుని వెదజల్లాలా? వెదజల్లకుండా నాకు 4 ఎకరాలు ఉంది, 5 ఎకరాలు ఉంది, పంట పండు అంటే పండుద్దా? మరి మనం ఎంత ఇస్తున్నాం? నీకెంత దేవుడు ఇస్తున్నాడు? అదేనా? అంటే మనం అభివృద్ధిలోనికి వెళ్ళాలి అంటే ఏం చేయాలన్నాడు అక్కడ వాక్యం? ఇప్పుడు చదవాలి. ఇప్పుడు చదివేవాళ్ళు అసలు వెదజల్లుతున్నావా లేదా చూసుకోవాలి. అటు ఎవరు చదవరా?
మా పురుషులు ఇది చదువుతారు, ఇప్పుడు వాళ్ళు ఎంత చదువుతారు కాబట్టి. వాళ్ళు చదవరు, మరి ఎవరు చదువుతారు? అసలు చదివేవారు లేరా? పాశ్రమ గారని చదువుద్ది పాపం. అమ్మగారు నువ్వు చదువు. వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికన్నా తక్కువగా ఇచ్చి. అంటే ఇప్పుడు తగిన దానికన్నా తక్కువ ఇస్తే అభివృద్ధి వస్తుందా? ఇప్పుడు మనందరం అభివృద్ధిలోకి వెళ్ళట్లేదంటే కారణం ఏంటి? ఇప్పుడు మనం ఏం చేయాలి? పెంచండి. ఏం పెంచాలి? 3 పూటలు తినేది 4 పూటలు కాదు, పెంచండి కాస్త. మరి 20 రూపాయలు 10 రూపాయలు ఎత్తి ఎట్టకండి దారుణంగా. వాళ్ళే తీసుకోవట్లేదుగా. మరి దేవుడేం బాగు చేయాలన్నావు, దేవుడేం స్వస్థపరచాలన్నావు, దేవుడేం ఉద్యోగాలు ఇవ్వాలన్నావు, దేవుడేం అన్నీ దీవులన్నీ కావాలన్నావు. కానీ దేవుని దగ్గరికి మనం ఇచ్చేటప్పుడు వెదజల్లేం, కొరస చెయ్య, పక్షివాతం, చేతులకండి రాదు మనకు వేయటానికి. అది రాకే ఈ చెయ్యితో పట్టుకుని మళ్ళీ ఈ చెయ్యి మోకాల దగ్గర పెట్టి ఈ చెయ్యి వెనక్కి లాక్కోకుండా ఇట్ట పట్టుకుని వేస్తాం. వేసేవాళ్ళండి. ఎదరు చెయ్యం ఎదరికి పెడతాడు, కుడి చెయ్య, ఎడమ చెయ్యి తీసుకొచ్చి ఎక్కడ పెడతాడు? ఎక్కడ పెడతాడు? అటు చూస్తారండి నాయలాగా. మళ్ళీ మోకాలు చేయి దగ్గర ఇటు పెట్టుకుని అయ్యా అంటే ఈ చెయ్యి వెనక్కి లాక్కుండా మళ్ళీ వేసే 10 రూపాయలే. ఎట్టగండి ఇట్లయితే మనం వెదజల్లుకోకుండా దేవుని ఆశీర్వాదాలు మనకి ఎలా వస్తాయి కదా? కనుక ఈ సంవత్సరం మనం ఏం చేయాలి? మనం వెదజల్లాలి కదా. వెదజల్లుట ద్వారా దేవుని యొక్క ఆశీర్వాదాలు మన మీదకి వస్తాయి. మొదటి దినవృత్తాంత గ్రంథము 29వ అధ్యాయం 14 వచనం చదవండి. ఒకసారి పాశ్రం గారు చదువుతారు. మొదటి దినవృత్తాంత గ్రంథము 29వ అధ్యాయము 14 వచనం. ఈ ప్రకారము మనఃపూర్వకముగా ఇచ్చు సామర్థ్యమును మాకుండుటకు నేను ఎంత మాత్రం వాడిని, నా జనులు కూడా ఎంత మాత్రం వారు, సమస్తమును నీ వలనే కలిగిన కనుక నీ స్వసంపాదనలో ఎంత ఇస్తున్నారంట? కొంత మేలు కొంత మేము మీకు. మనం అక్కడ ఎంత అన్నాడు? కొంత మేము నీకు ఇచ్చుస్తున్నాం. ఇదంతా ఎవరి నుండి కలుగుతుంది? ఈ సామర్థ్యత అది దేవుని నుండి కలుగుతుంది. అందుకే దావీదు ఒక గొర్రెల కాపరుగా ఉన్నటువంటి స్థితి నుండి దేవుడు ఆయనను ఉన్నతమైన స్థితిలోనికి దేవుడు ఆయనని నడిపించాడు. ఇశ్రాయేలుకు రాజుకు ఉండేటువంటి స్థితిలోకి దేవుడు నడిపించాడు. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే, దేవుని దగ్గర ఈ స్థితిని ఇచ్చిందే కాబట్టి ఈ స్థితిలో నుండి నేను సామర్థ్యతను బట్టి నేను నీకు కొంత ఇస్తున్నానయ్యా. మనము కూడా ఇవ్వగలిగేటువంటి స్థాయిలో ఉంటే దేవుని ఆశీర్వాదాలు మన మీదకి వస్తాయా? అటు చూస్తారండి, వస్తాయా? అసలు నిజంగా పప్పులు వండుకునే వాళ్ళు అయితే, వెదజల్లే వాళ్ళు అయితే అసలు మా ఇంటి నిండా ఎన్ని పప్పులు ఉండాలి? మీ పప్పులు అయిపోయినా నా పప్పులు అవటా గీలు ఉంటుందా? పప్పులన్నీ వండుకుని దాచిపెట్టుకుంటే ఏం వెదజల్లుతాం? వాళ్ళు చూస్తారేమో గుప్పిట్లో పెట్టుకుని ఒళ్ళో పెట్టుకుని నవ్వల కదలకుండా మెదలకుండా మొక్కబట్ట పెట్టుకొని ఉంటే ఏమో అభివృద్ధిలోకి వెళ్తామండి. బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే మనం వెదజల్లి అభివృద్ధి పొందాలి. హల్లెలూయా. అయ్యగారు చెప్పాడు కదా అని చెప్పేసి ఆ ఎండిపోయిన పప్పులు ఇప్పుడు తెచ్చారు నిత్యాన్నో.
ఎప్పుడు తేవాలి? వేడివేడిగా వండినప్పుడే తేవాలి. హల్లెలూయా. ఇవాళ కదిలిందయ్య గారు వాక్యం చేత ఎప్పుడు తెస్తారంటే ఎవడు తింటాడు? మీ పిల్లలు తింటారా ఆ ఎండిపోయినాడు పప్పల్ని? అసలు పప్పలు అంటేనే 4-5 రోజులు ఎండిపోయి ఉంటాయి. అయ్యే ఎప్పుడు తినరు? ఆ వేడిగా ఉన్నప్పుడే 4 పప్పలు తినాలి. హల్లెలూయా. కానీ ఇప్పుడు మనం ఏం చేయాలి? వెదజల్లాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? జుట్టు ఏమీ లేకుండా వెదజల్లినట్టుగా నాకులాగా బట్టపురోడు కిట్టంటే ఏముంటుంది అక్కడ కదండి? వెదజల్లాలి. వెదజల్లేవాడికి జుట్టు ఉండాలి కదా, గుప్పులు విప్పే మనసు ఉండాలి. అప్పుడు దేవుడు తప్పకుండా మీకు సహాయాన్ని దేవుడు చేస్తాడు. అప్పుడు మనం అభివృద్ధిలోనికి మనం వెళతాం. ఆ రోజుగా మనం చూసినట్లయితే ఆదికాండము 26వ అధ్యాయము 12 వచనం చదువుదాం. చదవాలి. ఇస్సాకు విత్తనము వేసి ఆ సంవత్సరము. హల్లెలూయా. ఇస్సాకు ఏం చేశాడు? ఆ దేశమందు ఉండి ఆ దేశములో ఏం చేశాడట? విత్తనమును వేసి ఆ సంవత్సరం ఏం చేశాడట? 100 ఆయన ఫలములను ఆయన సంపాదించుకున్నాడు. యెహోవా అతనిని ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇస్సాకు యొక్క జీవితంలో అంత అభివృద్ధిలోనికి వెళ్ళటం కారణం ఏమిటంటే అబ్రహాము దేవుని యొక్క బిడ్డగా ఆయన విశ్వాసముతో నిలిచి నడుచుకున్నాడు. ఆయన కుమారుడుగా ఏం చేస్తున్నాడు? అదే తండ్రి యొక్క మార్గములు విశ్వాసములో నడుచుకుంటున్నాడు. అబ్రహాము యొక్క దేవుడు ఇస్సాకు దేవుడిగా ఉన్నాడు. ఇస్సాకు యొక్క దేవుడు యాకోబు కూడా దేవుడుగా ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు కూడా దేవుడే కాబట్టి మనము కూడా వారిని నడిచినట్లుగా మనం కూడా నడిస్తే దేవుడు మనను పంటలను, దేవుడు మనం వేసిన విత్తనములను ఏ తెగులు రాకుండా దేవుడు దాన్ని 100 రెట్లుగా ఆశీర్వదిస్తాడు. అలా ఆశీర్వదించబడితే, అలా దీవించబడితే ఉంటే డబ్బులు ఇవ్వటం పెద్ద లెక్కే ఉందండి. చెప్పండి. మనమే స్లాబులు వేసేయచ్చు, మనమే ఎవరికైనా సహాయము మనమే చేయొచ్చు. మన గుప్పులు విప్పాలిగా, మనం చేయాలిగా కదా, మన హృదయం కదలాలిగా, విన్న వాక్య ప్రకారముగా నడుచుకోవటానికి మన హృదయము కదిలించబడాలిగా. మరి అది ఎప్పుడు కూడా ఒక రాతి గుండెలాగానే, స్పర్శ లేనటువంటి గుండెలాగానే, మెత్తని చేయమని గుండెలాగానే అది ఎప్పుడు కూడా అలాగే ఉంటే ఏం మార్పు చెందుతాం? వాక్యం ఏం పని చేస్తుంది? దానివల్ల ఏమి మన ప్రయోజకులుగా మనం అభివృద్ధిలోనికి మనం వెళతాం? చెప్పండి. మన మార్పులోనికి రావాలి. హల్లెలూయా. కనుక ఈ సంవత్సరం మన యొక్క జీవితాల్లో మనం అభివృద్ధిలోకి వెళ్ళాలంటే మనం ఏం చేయాలి? మనం మంచి విత్తనాలు మనం వెదజల్లాలి. ఏ విత్తనాలు? మంచి విత్తనాలు. ఒక మంచివాడుగా, ఆయన మాట వినేవాడుగా మనం ఉన్నట్లయితే దేవుని ఆశీర్వాదం మన మీదకు వస్తుంది. కీర్తన 126వ కీర్తన 5వ వాక్యం చదువుదాం. కన్నీళ్లు విడుచుచు విత్తువాడు. అది ఏం చేస్తాడు? కన్నీళ్లు విడుచుచు విత్తువాడు ఏం చేస్తాడంట? అది దేవుని పిల్లలుగా మనం ఏం చేయాలంటే కన్నీళ్లు విడుచుచు దేవుని దగ్గర మనము విత్తాలి మనందరం. అప్పుడే సంతోషకరమైన పంట దేవుడు నీకు ఇస్తాడు. నీకు దేవుడు ఎంత ఇస్తున్నాడు, నువ్వు ఎలా ఇస్తున్నావు, ఎంత ఇస్తున్నావు, ఎలాగ నీకు దేవుని ఆశీర్వాదాలు వస్తాయి, ప్రతి దాన్ని జాగ్రత్తగా మనం చూసుకొని దేవుని పాదాల దగ్గర మనొక మంచి విత్తనములను, మంచి ఆలోచనలను, మంచి పద్ధతులను, మంచివారుగా మనం ఉండేటట్లుగా మనం విత్తుదాం. అప్పుడు మంచి తప్పకుండా ఫలిస్తుంది. మంచి తప్పకుండా నీ కుటుంబానికి ఆశీర్వాదాన్ని తీసుకొస్తుంది. అలాంటి భాగ్యము దేవుడి సంవత్సరమును దేవుడు మనకు అనుగ్రహించునుగాక. మన అభివృద్ధిలోకి వెళ్ళాలంటే ఏం చేయాలి? మంచి విత్తనములను మనం వేయాలి. కన్నీటితో మన విత్తనములను మనమును నాటాలి. హల్లెలూయా. ఇక 7వదిగా మనం చూసినట్లయితే ఆదికాండము 9వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. 9 మొదటి వచనం. చాలు. ఇక్కడ మనం దేవుడు చెప్పే మాట ఏమిటంటే, నోవాహును అతని యొక్క కుమారులను ఆస్వాదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపండి. ఈ సంవత్సరం మనము ఫలించాలి,
అభివృద్ధి చెందాలి, భూమిని అంటే ఇక్కడ చర్చిలో ఉన్న ఈ స్థలాన్ని నింపాలంటే మనం ఏం చేయాలి? ఫలించాలి, అభివృద్ధి పొందాలి, నింపాలంటే మన పిల్లలందరూ ఎక్కడ ఉండాలి? ఇక్కడే ఉండాలిగా. మరి ఇక్కడ పిల్లలు అట్టిడిపోతే, ఇక్కడ పిల్లలు అక్కడక్కడ మనం ఉండటానికి ఇష్టపడితే, లేకపోతే ఇక్కడ పిల్లలు అక్కడక్కడ బాప్తీసం తీసుకోవడానికి ఇష్టపడితే మంచిదేనది. ఇప్పుడు ఎవరిని మోసం చేసుకుంటున్నాం? ఎవరిని తక్కువ చేసుకుంటున్నాం? జాగ్రత్త. నీ జీవితంలో నువ్వు అభివృద్ధి చెందాలి అంటే, నువ్వు ఫలించాలి అంటే, నువ్వు దాన్ని నింపాలి అంటే, నోవాహు ఎలా ఉన్నాడంటే అతడు నీతిమంతుగా ఉన్నాడు. దేవుని మాట ప్రకారం నీతిమంతుడుగా ఉన్నాడు. దేవుని పని చేసే విషయంలో నీతిమంతుడుగా ఉన్నాడు. దేవుడు తనకు అప్పగించినటువంటి పనిని నిర్వర్తించే విషయాల్లో అతను నీతిమంతుడుగా ఆయన ఉన్నాడు. ఆయన ఏం చేస్తాడో తెలుసండి, ఆ వాడలోకి ఏమేమి తీసుకురామన్నాడు అన్నిటినీ తీసుకొచ్చు. కనుక ఆ నీతిమంతుడుగా లోతు యొక్క కుటుంబం ఉంది కాబట్టి లోతు యొక్క కుటుంబానికి దేవుడు ఏమిస్తున్నాడు? ఆశీర్వాదాన్ని ఇస్తున్నాడు. నోవాహు యొక్క కుటుంబానికి దేవుడు ఆశీర్వాదాన్ని ఇస్తున్నాడు. మీ పిల్లలు బయటకు రండి. వచ్చిన తర్వాత మీరేం చేయాలి? భూమిని అంతటిని మీరు నింపాల్సిందే. మీరు ఫలిస్తేనే కదా నింపబడేది. మీ ఫలములు నిలిచి ఉండాలిగా. ఈరోజు నేను కూడా ఏం చేయాలో తెలుసండి, నిలిచిన వారుగా, అభివృద్ధి చెందేవారుగా, ఈ సంఘము సమృద్ధిలోకి వెళ్ళేవారుగా ముందు మనం ఉందాం. మన తరువాత మన పిల్లల్ని ఆ విధంగా మనం నడిపించుదాం. మన దైవ సన్నిధిని ప్రేమించేటట్లుగా, మన దైవ సన్నిధికి విలువను గౌరవాలు ఇచ్చేవారుగా, మన దైవ సన్నిధి అంటే చాలా ఇష్టపడుతున్నటువంటి వారుగా మనం ఉండాలి. ఇష్టత లేనటువంటి వారిని చెప్పి దేవుని మందిరంలోనికి నడిపించాలి. మనమే దేవుని మందిరంలో ఉండే మనకే ఇష్టం లేకపోతే, మనమే నడవకపోతే ఎవరు నడుపుతాం? ఎవరు చెప్తాం? ఏమంటే బాప్తీసాలు తీసుకుని ఎవరికైనా చెప్తే ఏమంటారండి మనల్ని? మనం జాగ్రత్తగా, ఒక నిందాస్పదముగా ఒక వ్యక్తి మనల్ని నిందించుకోకుండా ఉన్నట్లుగా జాగ్రత్తగా నడుచుకుంటున్నాడు. ఏ వయసులో అబ్రహాముతో చెప్పింది? అప్పుడు కూడా చెప్తానున్నాడు దేవుడు. బాగా చదువుకునేవాడిని ఏమంటాడు? ఇంకా చదువునైనా అంటాడు. అంతేనా? మంచిగా ఉండేవాడిని ఏమంటాడు? ఇంకా మంచిగా ఉండాలి నాయనా అని చెప్తాడు. ఎందుకనంటే ఇదేంటండి మంచిగా ఉండని బాగా చదువుతా నాకేందుకు చెప్పాలి? కోపం పెంచుకుంటేట. ఎందుకనంటే నువ్వు మంచిగా ఉన్నప్పుడు అనేకమైన కళ్ళు నీ మీద పడతాయి. నువ్వు మంచిగా చదువుతున్నప్పుడు అనేక మంది యొక్క కళ్ళు నీ మీద పడతాయి. జాగ్రత్త. అందుకొరకు మంచిగా ఉండాలి. మంచిగా ఉండునైనా, ఇంకా మంచిగా ఉండునైనా, ఇంకా మంచిగా ఉండునైనా. అది నీకు బాధగా ఉంటే ఉండవచ్చేమో, కానీ అది నీ క్షేమం కొరకే. లోకంలో ఉన్నవారు చెడ్డగా ఉన్నారు, వారి కోసం కాదు. మంచివాడు చెడిపోకుండా మంచివాడు బహుగా ఫలించాలి. నీ నుండి మంచివారు జనరేషన్ మరలా రావాలి. అలా ఉండటానికి దేవుడు మనల్ని ఏర్పాటు. ఆ జలప్రలయంలో కుటుంబాలని పతనమైన ఈ కుటుంబం పతనము కాకుండా ఉంది అంటే, ఆ కుటుంబం ఫలిస్తానికి అవకాశం దేవుడిచ్చాడంటే తండ్రి యొక్క నీతి, తండ్రి యొక్క యథార్థత, తండ్రి దేవునికి భయపడుతున్న విధానము, అది ఆ పిల్లలకు, ఆ కుటుంబానికి ఆశీర్వాదాన్ని తీసుకొచ్చింది. ఈ సంవత్సరం ఆ విధంగా ఉందాం. నీ కుటుంబాన్ని సక అభివృద్ధిలోకి తీసుకువెళదాం. రక్షించబడిన ప్రతి ఒక్కరు మంచిగా ఉండండి. ఆ విధానం అనుసరించండి. దేవుడు తప్పకుండా మీకు దేవుడు సహాయాన్ని చేస్తాడు. ఈ సంవత్సరం ఎక్కువ మంది రక్షించబడినట్లుగా, ఫలించినట్లుగా, ఈ సంఘము, ఈ స్థలము నింపబడినట్లుగా మనందరం ప్రార్థనలు చేద్దాం. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. తల్లు వచ్చండి, చిన్న ప్రార్థన చేస్తాను. మా ప్రభువా, మా రక్షకుడా, మీ ఘనమైన అత్యున్నతమైన నామను బట్టి వందనాలనైనా. ఈరోజు మీరు చెప్పిన ఈ శ్రేష్టమైన మాటలు మా జీవితంలోనైనా దీనిని ఒక ఆశీర్వాదకరముగా, నైనా ఒక దీవెనకరముగా నేను ఉండటానికి దేవుడు నాతో మాట్లాడాడని చెప్పి మేము గ్రహించి ప్రభువా, మేము మనసు మారి దేవుని పిల్లలుగా మేము సాగిపోట సహాయములను దయచేయమని యేసు నామములో ఈ మనవలి ప్రార్థనలు అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్.